మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ 111. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. వైష్ణవి విక్రమ్తో రిషి ఎందుకలా ప్రవర్తించాడు అని అడుగుతుంది. అప్పుడు విక్రమ్ రిషి కంపెనీ విషయంలో చేసిన ప్రతిదీ వైష్ణవికి చెబుతాడు. వైష్ణవి రెప్పవేయకుండా విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. నా కోసం రిషి కంపెనీ మొత్తాన్ని మీ గ్రిప్లోకి తెచ్చుకున్నారా అని అనుకోగానే ఎందుకో విక్రమ్పై ఇంకా ప్రేమ పెరిగిపోతుంది. వెంటనే విక్రమ్ వైపు చూసి, నేనంటే మీకు ఎందుకంత ఇష్టం విక్రమ్ గారు అని అడుగుతుంది. వెంటనే విక్రమ్ ఇష్టం కాదు, ప్రాణం, ఇంకోసారి ఇష్టం అనే అనుకు అని సూటిగా వైష్ణవి కళ్ళల్లోకి చూస్తాడు. వెంటనే వైష్ణవి విక్రమ్ వైపు చూసి, ఒకవేళ నన్ను ఎవరన్నా ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టి ఉంటే అని అంటుంది. తనకి విరాజ్ గుర్తుకు రాగానే వైష్ణవి విరాజ్ గురించే మాట్లాడుతుందని విక్రమ్ అనుకుని, చెప్పాను కదా వాడు ఎలాంటి వాడైనా చివరికి వాడు ఒక మాఫియా డాన్ అయినా కూడా నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అని కోపంగా అంటాడు. వైష్ణవి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. తన గురించి విక్రమ్ తెలుసుకున్నాడా అని టెన్షన్గా విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ మాత్రం వైష్ణవి వైపు చూడకుండా ఎటో చూస్తూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు పిడికిలి బిగించి. విక్రమ్ ఎందుకంత కోపంగా ఉన్నాడో వైష్ణవికి అర్థం కావడం లేదు. విక్రమ్ గారు అని నెమ్మదిగా పిలుస్తుంది. వెంటనే విక్రమ్ వైష్ణవి వైపు తిరిగి, చెప్పాను కదా, ఎవరైనా కూడా నువ్వు ఎవరి గురించి ఎక్కువ ఆలోచించుకు. వాడు నీ దగ్గరికి రావాలంటే ముందు నన్ను టచ్ చేయాలి, తర్వాతే నీ దగ్గరికి వస్తాడు. అది ఈ జన్మకి జరగదు. నన్ను దాటుకుని నీ దగ్గరికి ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ రాలేరు కూడా అని విక్రమ్ వైష్ణవి కళ్ళల్లోకి చూస్తూ చెబుతాడు. ఎందుకో వైష్ణవికి తన మనసులో ఉన్న బాధ కొంచెం తీరినట్టు అనిపిస్తుంది. వెంటనే విక్రమ్ని గట్టిగా హత్తుకుని అతని గుండెలపై తలవాల్చి అలాగే ఉండిపోతుంది. విక్రమ్ మనసులో, నువ్వు ఒకప్పటి వైష్ణవి అవ్వాలి. నీలో ఎప్పుడూ కూడా ఎటువంటి భయం ఉండకూడదు. నీ భయం నుండి ముందు నిన్ను దూరం చేయాలి. నిన్ను చాలా స్ట్రాంగ్గా చేయాలి. తర్వాత విరాజ్ గురించి అడుగుతాను. ఇంతలో వాడు చేసే ప్రతి పనిని తెలుసుకుంటూ ఉంటాను అని అనుకుంటాడు విక్రమ్. వైష్ణవి అలాగే విక్రమ్ గుండెలపై తలవాల్చి, విక్రమ్ గారు, నేను మీ దగ్గర ఏదన్నా దాస్తే మీరు నన్ను కోప్పడరు కదా అని అడుగుతుంది. వైష్ణవి విరాజ్ గురించి అడుగుతుందని చెప్పాను కదా, నీకు నాతో ఎప్పుడు ఏది మాట్లాడాలన్నా మాట్లాడొచ్చు. నువ్వు నాతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు. నేను నీ గురించి ఎప్పుడూ తప్పుగా అనుకోను అని అంటాడు విక్రమ్. వైష్ణవి విక్రమ్ చెప్పిన ప్రతి మాటకి మనసులోనే సంతోషంగా అనిపించి టాబ్లెట్స్ ప్రభావం వలన విక్రమ్ గుండెలపై అలాగే నిద్రలోకి జారుకుంటుంది. కొంత సమయం తర్వాత వైష్ణవి నుండి ఎటువంటి మాటలు రాకపోయేసరికి వైష్ణవి ముఖం చూసిన విక్రమ్కి తను గాఢంగా నిద్రపోతున్నట్టు అనిపిస్తుంటే చిన్నగా నవ్వుకుని నెమ్మదిగా వైష్ణవిని లిఫ్ట్ చేసి రూమ్లోకి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెడతాడు. వెంటనే విక్రమ్ కిచెన్లోకి వెళ్ళి లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడు. ఒకసారి రిత్విక్ దగ్గరికి వచ్చేద్దాం. రిత్విక్ కార్ డ్రైవ్ చేస్తూనే వైష్ణవికి కాల్ చేస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా వైష్ణవి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రిత్విక్కి కంగారు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. కొంత సమయం తర్వాత రిత్విక్ ఆఫీస్కి చేరుకుంటాడు. రిత్విక్ని చూడగానే ఆఫీస్లో వాళ్ళు పలకరిస్తారు. రిత్విక్ కూడా అక్కడున్న వాళ్లతో చాలా సౌమ్యంగా పలకరించి తన క్యాబిన్కి వెళ్తాడు. తన క్యాబిన్లో తన ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టేసి తిరిగి 4th ఫ్లోర్లో ఉన్న CEO ఛాంబర్కి వెళ్తాడు. ఎందుకంటే వైష్ణవి అక్కడే ఉంటుందని రిత్విక్కి తెలుసు కాబట్టి. 4th ఫ్లోర్కి వెళ్ళగానే అక్కడున్న సెక్యూరిటీ రిత్విక్ని చూసి పలకరించి, విక్రమ్ గారు 2 డేస్ నుండి
ఆఫీస్కి రావడం లేదని చెబుతాడు. రిత్విక్ అక్కడున్న అతని వైపు చూసి 2 డేస్ నుంచి రావడం లేదా, వైష్ణవి వచ్చిందా అని అడుగుతాడు. లేదు సార్, వైష్ణవి మేడం కూడా రావడం లేదు అని చెబుతాడు. వెంటనే రిత్విక్కి ఇంకా కంగారు పెరిగిపోతుంది. ఏమైంది వైష్ణవికి? ఎందుకు ఆఫీస్కి రావడం లేదు? ఏం జరుగుతుందో అసలు అర్థం కావడం లేదు. మరి ఆఫీస్కి ఎవరు వచ్చారు అని అడుగుతాడు. ఎండి గారు వచ్చారు అని చెబుతాడు. రిత్విక్కి అర్థం కాదు. ఎండి ఎవరు అని అడుగుతాడు. తరుణ్ గారు, విక్రమ్ సార్ వాళ్ళ మావయ్య కొడుకు అని చెబుతాడు ఆ పర్సన్. రిత్విక్కి అంతా గజిబిజిగా అనిపిస్తుంటే అతను ఎక్కడున్నాడు అని అడుగుతాడు. 3rd ఫ్లోర్లో సార్ ఛాంబర్లో ఉన్నారు అని చెబుతాడు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్. విక్రమ్ ఛాంబర్లోకి ఎవరూ అడుగు పెట్టరు. ఎందుకంటే విక్రమ్ పర్సనల్ ఛాంబర్లో ఎన్నో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి. అందుకని విక్రమ్ 4th తప్పకుండా సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అతనే రిత్విక్కి సమాధానం చెప్తాడు. రిత్విక్కి బాగా అసహనంగా అనిపిస్తుంటే లిఫ్ట్లో 3rd ఫ్లోర్కి వెళ్తాడు. అక్కడ ఎంప్లాయీస్ అందరూ చాలా బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని చూసి మేడం అని పిలుస్తాడు. వెంటనే ఆమె రిత్విక్ వైపు చూసి ఏం కావాలి, ఎవరు మీరు అని అడుగుతుంది. రిత్విక్ కూడా ఆమె కొత్తగా కనిపిస్తుంటే మీరిక్కడ న్యూ జాయినింగా అని అడుగుతాడు. వెంటనే ఆమె సీరియస్గా రిత్విక్ వైపు చూసి ముందు మీరెవరో చెప్పండి, మీరిక్కడ ఎంప్లాయా అని అడుగుతుంది. ఆమె సీరియస్గా మాట్లాడేసరికి రిత్విక్ సారీ మేడం, కొంచెం కూల్ అవ్వండి, నేనిక్కడ ప్రాజెక్ట్ హెడ్ అని చెబుతాడు. వెంటనే ప్రియా, అవునా, నా పేరు ప్రియా, నేనిక్కడ ఎండి గారికి పర్సనల్ అసిస్టెంట్ అని చెబుతుంది. రిత్విక్ వెంటనే మీరెప్పుడు జాయిన్ అయ్యారు అని అడుగుతాడు. నేను జాయిన్ అయ్యి 3 డేస్ అవుతుంది, కానీ మిమ్మల్ని నేను ఎప్పుడూ ఆఫీస్లో చూడలేదు అని అంటుంది ప్రియా. నేను చాలా డేస్ నుంచి లీవ్లో ఉన్నాను మేడం, ఈరోజే వచ్చాను, నాకొక చిన్న హెల్ప్ కావాలి అని అడుగుతాడు. వెంటనే ప్రియా చెప్పండి ఏం కావాలి అని అడుగుతుంది. వైష్ణవి ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఐ మీన్ విక్రమాదిత్య గారి పిఏ వైష్ణవి మీకు తెలుసా అని అడగగానే కొంచెం సీరియస్గా మా వదిన గురించి మీకెందుకు అని అంటుంది ప్రియా. వదిన అనగానే రిత్విక్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వెంటనే మేడం, నేను మీ వదిన గురించి మాట్లాడడం లేదు, నా ఫ్రెండ్ వైష్ణవి గురించి మాట్లాడుతున్నాను అని అంటాడు. చూడండి, మీరంటున్న మీ ఫ్రెండ్, నేను అంటున్న మా వదిన ఒక్కరే. తను మా అన్నయ్యకి కాబోయే భార్య, నాకు వదినే కదా అవుతుంది అని అంటుంది రిత్విక్తో. రిత్విక్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. మరి ప్రియా రిత్విక్ మధ్య ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.